కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. వాళ్లే తీసుకెళ్లి చూపిస్తారు. ఆ సేనాధిపతి వాడు దుర్మార్గుడు, వాడు ఒక బందిపోటును చంపేసి దాని స్థానంలో ఇతనే దోపిడీలు చేస్తూ ఉంటాడు ప్రజల్ని. అసాంఘికంగా దేశ వ్యతిరేకులైనటువంటి వాళ్ళతో సమావేశం పెట్టడం చూపిస్తాడు. చూసావా అతని దుర్మార్గాలు, అతని వల్ల చాలా నష్టం కలుగుతుంది, కనుక నువ్వు కాపాడాలి అని చెప్తాడు. కుమారా, జరిగిన విచిత్రాలకు ఆశ్చర్యపోతున్నావు కదూ. అవి నీ సాహసానికి సమయస్ఫూర్తికి పరీక్షలు. జయించావు. నిన్నొక మహాకార్యానికి నాయకునిగా ఎన్నుకున్నావు. అదిగో అటు చూడు. అక్కడ జరిగే తంత్రాంగాన్ని అతి రహస్యంగా గమనించు. కర్తవ్యం నీకే అర్థమవుతుంది. లెక్కలో బల్లెమై ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ఇంత అధికారం ఉంది, ఇంతమంది మానవాలుంది, అయినా అవమానాలు పరాజయాలు తప్పడం లేదు. ఇక మీద ఆలోచిస్తూ కూర్చోడానికి అవకాశం లేదు. చివరి ఎత్తి వేస్తున్నా. వివరాన్ని ఇష్టపడుతుందో ఏమో అని ఈనాడు ఆగా. ఇష్టపడకపోయినా ఇబ్బంది లేదు. తాళి కట్టిన తర్వాత మమ్ము ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏది ఏమైనా భర్తను దైవంగా భావించే ఈ భూమిలో పుట్టిన యువరాణి మమ్ము తిరస్కరించలేదు. అందుకనే రేపు కోటలో రహస్యంగా ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించాం. సరే, ఈలోపు ఏంటంటే ఈ రాజాను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నారని తెలిసి సేనాధిపతి బలవంతంగా రాకుమార్తెను వివాహం ఆడటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ విషయం తెలిసి ఇక రాజా అక్కడికి వెళతాడు. ఇక్కడ తమాషా ఉంటుంది. చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. ఛం ఛం గుర్రం, చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. సరే, అక్కడ అతనితో యుద్ధం చేసి దొరవేషంలో వాళ్ళందరినీ మోసం పౌడర్ కొట్టి మొహానంత కళల్లో ఇక అంత మాయమై రాజకుమారిని తీసుకొని పారిపోతాడు. పారిపోయి మబ్బులు తొలగెనులే మనసులు తెలిసిన మంచి పాట, అక్కడ ఒక పాట ఉంటుంది. మబ్బులు తొలగెనులే మనసులు వెలిగెనులే, ఇన్ని దినాలుగా కన్నుల దాగిన పున్నమి పోచెనులే. మబ్బులు తొలగెనులే మనసులు వెలిగెనులే, ఇన్ని దినాలుగా కన్నుల దాగిన పున్నమి పోచెనులే. ఆ తర్వాత ఏంటంటే ఈ రాజాను వెంబడించి సైన్యాధిపతి అతని సైన్యం అంతా కూడా వస్తారు. వచ్చి ఈ రాకుమార్తెని అతని గ్రామాన్ని తగలబెడతారు. రామాపురం అని రాజా గ్రామాన్ని తగలబెట్టేస్తారు. అది కాపాడుకోవటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ రాకుమార్తె ఈమె అనుకోకుండా ఈ తండ్రి అంటే ఈ గుహలో దాచిపెడతాడు రాకుమార్తెని. తండ్రి కూతుళ్ళు ఒకళ్ళనొకళ్ళు, అంటే ఆ రాకుమార్తె తండ్రి చనిపోలే. ఆయన అప్పుడు ఈ సేనాధిపతి చంపబోతే తప్పించుకొని వచ్చి గుహలో ఉన్నాడనమాట ఆయన. సరే, తండ్రి కూతురు కలుసుకుంటారు. కాలం కలిసి రానంత వరకు మనకి వెళ్తాట్లు తప్పవమ్మా. ఇంతలో వీళ్ళు వచ్చి ఇద్దరిని బంధించి తీసుకెళ్ళిపోతారు. రాజా గ్రామం వెళ్ళి వచ్చేసరికి ఇట్లా రాకుమార్తెను బంధించారని తెలిసి వెంటనే మళ్ళీ మారువేషాలు. ఎన్టీఆర్ గారికి ఏంటంటే మారువేషాలు చాలా ఇష్టం.
మళ్ళీ వీళ్ళు మారువేషంలో వెళ్ళి అక్కడ ఇది భూతాల మాంత్రికులాగా అది అంటే అంబ పలుకు జగదంబ పలుకు బుట్ట పెట్టుకొని అట్లా వెళ్తారు. వెళ్ళి జాతకం చెప్పినట్టుగా చెప్పి నీకు చాలా మంచి జరుగుతుందని మళ్ళీ అక్కడ కళ్ళల్లో కారం కొట్టి ఆ రాకుమార్తెను విడిపించుకొని వెళ్ళిపోతాడు. నన్ను మర్చిపోయావట్రా తుచ్చ, నీకోసమే వచ్చాను, నీకోసమే వచ్చాను. ఏమన్నావురా? నన్ను పోల్చుకోలేదట్రా, కాటులో కావటారమ్మనురా, కొండ మీద అంటారమ్మనురా, నీకోసమే వచ్చాను. లేకపోతే గద్దకుండగా ఎసరు పెడతావట్రా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావట్రా, నిన్నేమి చేస్తావో బుద్ధి కలిగి బ్రతికరా బిడ్డ, నా ప్రసాదం భోంచేయరా, మేలు కలుగుతుంది. వస్తా 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 వస్తా. నన్ను చూడదా, గుర్తుంచుకోదరా, నీ తల్లిని వెలుసుకోదరా, నీ తల్లిని తలుసుకోదరా, ఈ ప్రసాదం పుచ్చుకోదరా, పుచ్చుకోదరా, కళ్ళకద్దుకు తిరుగుదరా. మేలవుతుంది, మేలవుతుంది. ఓ బుల్లిదరా, నువ్వు రెండేసుకోదరా, రెండేసుకో. పిల్ల పాలు ఓట పట్టి వాళ్ళకి భక్తులకి ఇవే ప్రసాదం, వాళ్ళకి అంటే భక్తులకి ఇంట్లో ప్రసాదం ఇవ్వండిరా. మళ్ళీ రాకుమార్తెని తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఇందులో చాలా చిరునవ్వులోని హాయి. అబ్బా అసలు ఏమి పాట అంటే సూపర్ హిట్. ఆ సంవత్సరానికి అదే మేటి పాట. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిరే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిరే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. తర్వాత ఈ సేన మరి ఈ రాజుని తీసుకెళ్ళి ఇతను ఇక మంటల పైన కట్టేస్తాడనమాట. కట్టేసి మరి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా చంపేస్తా అంటాడు. సరే, ఈలోపు మళ్ళీ సైనికులు రాకుమార్తెను పట్టుకురావటం, మళ్ళీ రాజా రావటము. ఈలోపు ఇంకొక కథకు సంబంధం లేని కథ ఒకటి ప్రవేశపెట్టారు ఇందులో. అంటే మాయలు మంత్రాలు లేనటువంటి ఈ చిత్రంలో ఒక విశేషం ఏంటంటే, రమణారెడ్డి గారి పాత్ర అతను రుద్రయ్య, అతనికి ఎక్కడో హిమాలయాల్లో కష్టపడి నేర్చుకుంటాడు. తర్వాత అలాగే కొండ మీద బూచెయ్య ఒకడు ఉంటాడు, మాయలు బూచెయ్యేటవాడు. సరే, వీళ్ళిద్దరికి ఒక ఇది పెడతారు తమాషాగా. అక్కడ ఇతన్ని గాల్లో ఈ రుద్రయ్యని గిరికీలు తిప్పించడము, ఇవన్నీ అప్పటికి చూస్తే అది నిజంగా టెక్నిక్స్ ఎలా చేశారని ఆశ్చర్యంగానే ఉంటుంది మనకి. చూస్తా చూస్తా, నాతో తొడదట్టి సవాల్ చేస్తావట్రా? ఓరి పురుగా, చూడు నిన్నేం చేస్తాను. ఏం పల్లకి అదే ఆకాశ మార్గాన ఉండాలి భారభంగ భంగోడా. ముక్కు పూసయ్యా, నన్ను పట్టుకోవడం మీ అమ్మ తాత తరం కాదురా. నా పేరు తర్వాత మళ్ళీ రాజా వచ్చి రాకుమార్తెను విడిపించుకుపోతారనే భయంతో వాళ్ళు ఆ మంత్రాల బూచేని ఆశ్రయిస్తాడు ఈ సేనాధిపతి. సరే, ఆ మంత్రాల బూచి ముక్కామల వేశారు, కానీ గెటప్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది, చాలా బాగా చేశారు వేషం అనేది. అతను వచ్చి కాపలా ఉంటాడు. సరే, అతన్ని ఈ రుద్రయ్య వచ్చి అడ్డుకుంటాడు, పక్కకు తీసుకుపోతాడు. ఈలోపు రాజా వీళ్ళని ప్రవేశించి లోపల ఇంకా యుద్ధం చేసి ఆ సేనాధిపతిని చంపేస్తాడు, రాజును రక్షిస్తాడు, రాకుమార్తెను రక్షిస్తాడు.
తర్వాత ఆ మంత్రాలు బూచిని అతని మంత్రంతోనే అతని బూడిద చేసేస్తాడు తెలివిగా ఈ రుద్రయ్య అంటే రమణారెడ్డి. భస్మాసురవధ ఉచయ్య, నీ శక్తి నిన్నే చంపింది. బంధం బస్వయ్య, నీకు ఒళ్ళుంది, నాకు మెదడుంది. తన రాజ్యాన్ని రాకుమార్తెని రక్షించినందుకు రాజుగారు ఆనందపడిపోయి మరి తన కుమార్తె వాసవిని రాజాకిచ్చి వివాహం చేసి ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేయడంతో ఈ కథ ముగిసిపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న మా భుజస్కంధాల మీద ఇంకా ఈ రాజ్యభారం మోపవుతుంది. రాజ్యం వీరభోజ్యం. నీవు ఆపదలో ఆదుకున్న వీరుడు. అమ్మా వాసవి కుమారం. మరి అట్లాంటి రోజుల్లో ఈ చిత్రాలు వాళ్ళకి ఎంత పెద్ద వినోదాన్ని ఇచ్చాయంటే, ఎంత పెద్ద రిలీఫ్ అంటే, హాయిగా సినిమా చూసుకుని ఆనందంగా నిద్రపోయేటువంటి వాళ్ళు. అట్లా జానపద చిత్రాలన్నీ కూడా ఎన్టీఆర్ గారు నటించినవి అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించినాయి. ఈ అగ్గిపరాట సినిమా కూడా చాలా గొప్ప విజయాన్ని సాధించింది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు